నమస్తే, నేను మీ ప్రశోభ్ కుమార్, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇప్పుడు మనం ధర్మం గురించి మాట్లాడుకున్నాం. అసలు ధర్మం అంటే ఏంటి, అసలు దాని గురించి చాలా మంది ఇప్పుడు మన ట్రోలింగ్ కూడా వస్తుంది సనాతన ధర్మం గురించి. అంటే అసలు ధర్మం అంటే ఏంటి, అందులో సనాతనం అంటే ఏంటి? ప్రతి మనిషిలోనూ 3 రకాల కోఎఫిషియెంట్స్ ఉంటాయి. ఒకటి ఇంటెలిజెన్స్ కోఎఫిషియెంట్, రెండోదేమో ధర్మ కోఎఫిషియెంట్, మూడోదేమో స్పిరిచువల్ కోఎఫిషియెంట్. ఇవన్నీ ఏంటి, దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్ అంటే ప్రతి మనిషి వాళ్ళ ఒక తెలివితో మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు మనసు పెట్టరు, వాళ్ళకున్న తెలివిని చూపిస్తుంటారు. దాన్నే మనం ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్ అంటాం. ఈరోజు మనం చూస్తున్న ఏదైతే ఆధిపత్యం అంటుంటామో అది ఈ ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్ వల్లనే వస్తుంది. అంటే ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్ ఏంటంటే ఒక మేధావి బాగా తెలివైనోడు ఎప్పుడు ఆ నాన్ ఇంటెలిజెంట్ అంటే తెలివి లేని వాళ్ళని ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు, దుర్వినియోగం చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే వీళ్ళు డబ్బులు సంపాదించడం కానీ లేకపోతే ఆ ఒక ఆధిపత్యాన్ని చూపిస్తుంటారు. దాన్నే మనం ఏమంటున్నామంటే ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్. కానీ మనం ఈరోజు విన్నది ఏంటంటే ఈ కోఎఫిషియెంట్ని తీసుకెళ్లి సనాతన ధర్మానికి అటాచ్ చేస్తున్నారు. లేదు, సనాతన ధర్మంకి ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్కి చాలా తేడాగా ఉంది. ఆధిపత్యం కూడా ఎందుకు వస్తుంది అంటే వాడు మేధావి, వాడు బుర్రను ఉపయోగించి ఈరోజు ఆ ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్కి సనాతన ధర్మానికి తేడా తెలియట్లేదు. ఈ ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటంటే ధర్మంలో అందరూ ఒకటే, అందరూ సమానమే. ధర్మం ఏం చెప్తుంది? ఎప్పుడు మంచి వైపే చెప్తుంది. అందులో ఒకరిని ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ ఒకరిని దూషించడం కానీ అట్లా ఏమీ జరగదు. దానికి ఉదాహరణ ఏంటంటే ధర్మంలో ఇప్పుడు మన మహాభారతంలో విన్నాం, ధర్మరాజు గారు ఎప్పుడు సత్యమే పలుకుతారు, అందులో ఎప్పుడు అబద్ధం లేదు. అలాంటి సన్నివేశాలు మనం చూసినప్పుడు ఎంత కష్ట కాలం వచ్చినా కానీ ధర్మం గురించే మాట్లాడినప్పుడు అందులో సత్యం ఇవన్నీ ఉంటున్నాయి. అంటే ధర్మంగా ఉన్నవాడు ఎప్పుడు నీతి నిజాయితీగానే ఉంటాడు. కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక మంచి జరగడానికి ఆ సన్నివేశంలో మనం కొన్నిసార్లు ధర్మం ప్రకారం ఆ ఒక సిచ్యువేషన్ బట్టి ఒకరిని కాపాడడానికి, అంటే ఆ ఒక సిచ్యువేషన్లో ఒకరిని కాపాడడానికి కొన్నిసార్లు మనం అబద్ధాలు ఆడవలసిన అవసరం వస్తుంది. అంటే దానికి ఉదాహరణ ఏంటంటే నేను ఒక మంచివాడిని, కానీ ఒక దొంగ ఒక ఆవిడ్ని, ఒక లేడీని చేస్తున్నారు. నాకు అమ్మాయి పరిగెత్తినప్పుడు నా కళ్ళ ముందు ఎక్కడో దాక్కుంది. ఆ దొంగ వచ్చి నన్ను అడుగుతాడు, ఏమని? నీకు అమ్మాయి కనిపించిందా? ధర్మం ప్రకారం నేను సత్యం పలకాలి. అంటే ఆ దొంగను వెళ్ళి నిజంగానే నాకు అమ్మాయి ఇక్కడ ఉంది, వెళ్ళండి అంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను అబద్ధం ఆడవలసిన అవసరం వస్తుంది. అప్పుడు దీన్ని నేను అధర్మం అని భావించను. ఎందుకంటే ఆ ఒక్క సిచ్యువేషన్లో ఆ ఒక్క మహిళని కాపాడడానికి నేను అబద్ధం ఆడవలసిన పరిస్థితి వచ్చింది. దాన్నే మనము ధర్మ కోఎఫిషియెంట్ అంటున్నాం. అంటే ఒకరికి మంచి చేయడానికి కొన్నిసార్లు అబద్ధాలు ఆడవలసిన అవసరం వస్తుంది. దాన్నే మనం ధర్మం అంటున్నాం. కానీ ఈరోజు మన సమాజంలో చూస్తుంటే ఒక ధర్మాన్ని తీసుకెళ్ళి ఆ ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్తో కనెక్ట్ చేసి దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి పాడు చేసేస్తున్నారు. సో మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ ధర్మ కోఎఫిషియెంట్ అన్నది ఒక ముఖ్యమైనది, మన సమాజానికి చాలా అవసరం. అందుకే మనం ఈ ధర్మాన్ని పాటించాలి. మూడోది స్పిరిచువల్ కోఎఫిషియెంట్. స్పిరిచువల్ కోఎఫిషియెంట్ అంటే ఏంటి? ఇవన్నీ దీని అన్నిటికన్నా పెద్దదన్నమాట. అంటే స్పిరిచువలిజంలో అబద్ధాలు ఆడడం ఉండదు, నిజం చెప్పడాలు ఉండవు, వాళ్ళకి అన్నీ ఒకటే. అంటే దట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వాట్ ఎవర్ ది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ మైండ్. అందులో ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్లో కానీ ఒకేలాగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి కోరికలు కానీ వైరాగ్యంలో కూడి ఉంటారు కాబట్టి వాటి ఎటువంటి కోరికలు ఉండవు. వాళ్ళకి అంతే మంచి కానీ చెడు కానీ అన్ని సమానంగానే కనిపిస్తాయి. ఎందుకంటే ఈ సృష్టి యొక్క కర్త, ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది, ఇదంతా వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. చాలా ఆధ్యాత్మికంగా చదివి ఉంటారు. అందుకే మనం ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడూ చిరునవ్వుతోనే సమాధానం చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం, ఆ స్పిరిచువల్ పవర్ వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. ఆ చిన్న విషయాలు వాళ్ళకి తెలుసు. కాలంతో పాటు అన్నీ పోతాయి, ఏవి మిగలవు.
మంచి కానీ చెడు కానీ మనం చేసే ధర్మం అధర్మం ఇంటెలిజెన్స్ ఏవి స్పిరిచువాలిటీ దగ్గర పనికిరావు. అన్ని కాలంతో పాటు పోతాయి. కానీ ఆ ఉన్న ఒక పీరియడ్ లో మనం ఆందోళన చెందుతూ ఉంటాం. సో దాన్నే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటాం. అది ఓన్లీ గురువులకి బాగా సాధన చేసిన వాళ్ళకి సాధ్యం. అందుకనే మనందరం అట్లీస్ట్ ఆ స్పిరిచువల్ ప్రాక్టీస్ అయినా చేయలేము కాబట్టి ధర్మ కోఎఫిషియంట్ అయినా మన సమాజంలో కానీ మనం ఫాలో అయితే అంత సమానంగా ఉండి అంత బాగుంటుందని నేను భావిస్తున్నాను. అందుకని అందరూ ధర్మాన్ని పాటిద్దాం, ధర్మంగా నిలుద్దాం. క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది.